ఇన్నాళ్లు ఉక్కిరిబిక్కిరైన దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడే తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గుతున్నాయి. వరుసగా ఈ రోజు కూడా రోజువారీ కేసులు 1,00,000 దిగువనే నమోదయ్యాయి. సుమారు 2 నెలల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. దీనిపై మీకేమైనా సందేహాలుంటే మహాన్యూస్ కి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ రోజు మనతో పాటు ఇద్దరు ప్రముఖ డాక్టర్లు పాల్గొనబోతున్నారు. డాక్టర్ అనిల్ కుమార్, మల్పూర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సన్షైన్ ఆసుపత్రి. డాక్టర్ ఏరుకొండ శ్రీధర్, చెస్ట్ ఫిజిషియన్. నమస్తే డాక్టర్. ఓకే డాక్టర్ శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఒకసారి ఫస్ట్ వేవ్ లో కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సెకండ్ వేవ్ లో అనేది కూడా అటాక్ అయింది. అలాగే 6 to 7 months లో థర్డ్ వేవ్ అనేది కూడా వస్తుంది అన్నారు. మరి వాళ్ళకు కూడా ఇంకొకసారి అటాక్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ వేవ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వేవ్ వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ అది. మనకు ఇప్పుడు తీసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ వేవ్ లో వచ్చేసి వాళ్ళకు సఫిషియంట్ ఇన్ఫెక్షన్ ఉండి సఫిషియంట్ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి సెకండ్ వేవ్ లో ఎవరికి చాలా వరకు రాలేదు. మనకేంటంటే మనకు ఇమ్యూనిటీ అనేది రెండు ఇమ్యూనిటీ ఉంటుంది. మామూలుగా ఏంటంటే జనరలైజ్ ఇమ్యూనిటీ, దాన్ని మనము సైంటిఫిక్ గా ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం అన్నట్టు. దీంట్లో మెయిన్ గా మన తెల్ల రక్త కణాల్లో మ్యాక్రోఫేజెస్ అని ఒక రక్త కణాలు ఉంటాయి. ఇవి బాగా యాక్టివేట్ ఉంటాయి. అంటే ఇదేంటంటే ఇది జనరలైజ్ ఇమ్యూనిటీ, అంటే ఏమి లోపలికి వైరస్ వచ్చినా బ్యాక్టీరియా వచ్చినా ఏమొచ్చినా కానీ వెంటనే దీన్ని అటాక్ చేసేసి మనకు దానికి సంబంధించిన వైరస్ చంపేస్తుంది, బయటికి పంపించేస్తుంది. ఆ టైంలో కొంతవరకు ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు. దీనికి సంబంధించిన వైరస్ సంబంధించిన సమాచారం మన ఇమ్యూన్ సిస్టమ్కి వెళ్ళదు. ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతుందో, మ్యాక్రోఫేజ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందో, ఇన్నెట్ ఇమ్యూనిటీ ఫెయిల్ అవుతుందో, అప్పుడు మనకు స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ, లింఫాటిక్ సిస్టమ్ ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఆ వైరస్ వచ్చేసి ఆ లింఫాటిక్ సిస్టమ్, లింఫోసైట్స్ వచ్చేసి అది అసెస్ చేసుకొని దానికి సంబంధించిన ఎలా ప్రోగ్రామింగ్ చేసుకొని అప్పుడు యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఇస్తుంది అన్నట్టు. యాంటీబాడీ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ అప్పుడు ఆ వైరస్ ని పంపించేస్తుంది. అంటే సెకండ్ లైన్ ఇమ్యూనిటీ. ఎవరైతే ఫస్ట్ టైం నుంచి వాళ్ళకి సెకండ్ లైన్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి వాళ్ళకు తర్వాత యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయ్యి దాని తర్వాత వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం ఎవరికి రాలేదు, చాలా వరకు రాలేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ వ్యాక్సినేషన్ కూడా దీన్ని బట్టేసే, అంటే యాంటీబాడీ ప్రొడక్షన్ బట్టేసి స్టార్ట్ చేశారు. దీనికి 2 రకాల వైరస్ కి అయినా బ్యాక్టీరియా కైనా 2 రకాల ఇమ్యూనిటీ ఉంటుంది. మామూలుగా అంటే షార్ట్ టైమ్ ఇమ్యూనిటీ, లాంగ్ టైమ్ ఇమ్యూనిటీ. దాని యాంటీజెనిసిటీ, ఆ వైరస్ కు సంబంధించిన యాంటీజెనిసిటీ బట్టేసి ఆ వైరస్ ఒకసారి వస్తే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందా రాదా అనేది దాని మీద స్పెసిఫిక్ ఏ వైరస్ కి ఏ బ్యాక్టీరియా దానికి స్పెసిఫిసిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకుంటే కొన్ని రకాల వైరస్లు, పోలియో, మీజిల్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇటువంటి వైరస్లు ఏంటంటే ఒక్కసారి కనుక మనకు ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒకవేళ కనుక మనం వ్యాక్సిన్ వేసుకున్నా ఆల్మోస్ట్ 10 to 15 years వరకు రాకపోవచ్చు. ఎందుకంటే దాని వేరియంట్స్ తక్కువ, దాంతోపాటు ఏంటంటే దాని యాంటీజెనిసిటీ, అంటే దాని లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ, మన వ్యాధి కల్పించే లక్షణం ఉంటుంది. కాబట్టి అదే మీరు డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, ఇటువంటి టైఫాయిడ్, కలరా లాంటివి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చాలా కాలం వరకు ఇమ్యూనిటీ ప్రొడక్షన్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకే మనకి వ్యాక్సిన్ రావు, వ్యాక్సిన్ సక్సెస్ కావు. ఇప్పుడు మనం కరోనా విషయం తీసుకుంటే ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తున్నాం. మనకేంటంటే మన ఫీలింగ్ ఏంటంటే ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ప్రొడక్షన్ చేస్తుంది అనే ఆశతోని మనం ఇవ్వడం స్టార్ట్ చేసాం. కానీ ఇది లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఇస్తుందా ఇవ్వదా అనేది మనకు పూర్తిగా తెలియదు. దాంతోపాటు ఏంటంటే దీనికి బూస్టర్ ఇంజెక్షన్స్ కావాలన్నా, అంటే మనం హెపటైటిస్ బి కైనా ఇటువంటి వ్యాక్సిన్ ఏంటంటే బూస్టర్ డోస్ ఇస్తాం. ఎవ్రీ 5 years ఒకసారి మనం బూస్టర్ డోస్ ఇస్తుంటాం. ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఒక 3-4 years వరకు తగ్గిపోతుంది, వ్యారఫ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఇమ్యూనిటీ రాదేమో అని చెప్పేసి మనం బూస్టర్ డోస్ ఇస్తాం. దాని గురించి కూడా మనకి ఈ వైరస్ గురించి పూర్తిగా తెలియదు. ఎందుకంటే 1 year నుంచినే వస్తుంది, మనం 1 year నుంచి స్టడీ చేస్తున్నాం. కానీ ఎంతో కొంత అయితే ఇమ్యూనిటీ మాత్రం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం నుంచి ఆల్మోస్ట్ మేము లాస్ట్ మార్చ్ గ్రౌండ్ జీరో నుంచి మేము వర్క్ చేస్తున్నాం. కాబట్టి అదే పల్మాలజిస్ట్ గా లాస్ట్ టైం ఒక మార్చి నుంచి చాలా మంది 10,000 మంది పేషెంట్లు కాగా ఓపీ చూసాము. 1,000 members కన్నా ఎక్కువ ఇన్పేషెంట్ చూసాము. వాళ్ళందరికీ ఒక ఇంట్లో కనుక ఒక 3-4 ఫస్ట్ వేవ్ వస్తుంటే వాళ్ళకి సెకండ్ వేవ్ లో అంత సివియర్ ఇన్ఫెక్షన్ రాలేదు. మామూలుగా కూడా వాళ్ళకు ఒకవేళ వచ్చినా కానీ మామూలు ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి తగ్గిపోయింది. మిగతా 7 members కి వాళ్ళకి వచ్చింది. అంటే చాలా మందికి, అంటే ఈ 1 year లోపల స్టడీలో. కానీ ఈ ఇమ్యూనిటీ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉండదు అనేది మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇది కొత్త వైరస్ కాబట్టి ఏంటంటే మనం ఆన్ గోయింగ్ స్టడీస్ లో తెలుసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్, థర్డ్ వేవ్ వస్తుందా రాదా, థర్డ్ వేవ్ వచ్చిన మళ్ళీ వస్తుందా? ఎప్పుడైనా కానీ వైరస్ కి మన మానవాళికి జరిగిన ఫైటింగ్ లో ఎప్పుడైనా నిర్లక్ష్యం ప్రదర్శించినప్పుడు వైరస్ మనకి వస్తుంది, అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫస్ట్ వేవ్ చూడండి, ఫస్ట్ వేవ్ లో మనం అందరూ లాక్డౌన్ చేసాము స్ట్రిక్ట్ గా. దాంతోపాటు కొద్ది కేర్ తీసుకున్నాం. కాబట్టి ఏంటంటే అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది,
కొత్త కొత్త వైరస్ అది చాలా మందికి ఇన్ఫెక్ట్ అయింది, కానీ తొందరగానే తగ్గిపోయింది. మనకి ఇమ్యూనిటీ ఆ సంబంధించిన వైరస్ ఇమ్యూనిటీ. దాని తర్వాత మళ్ళీ మనం ఫ్రీ అయిపోయాం. తగ్గిపోయింది కదా అని ఫ్రీ అయిపోయాం. ఫ్రీ అయిపోయి మనం గ్యాదరింగ్స్ కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం కానీ చాలా రకాలుగా వైరస్ కూడా కొత్త వేరియంట్ కానీ వైరస్ ఏంటంటే దాని సర్వైవల్ కోసం అని దాని జీన్స్ ఎప్పుడు మార్చుకుంటా ఉంటుంది. దాని వ్యాధి కల్పించడానికి కాదు, దాని సర్వైవల్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కొత్త వైరస్ లాగా ఇప్పుడు మనకు డెల్టా వైరస్ రావడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, చాలా మందికి వచ్చింది పీక్ లెవెల్. అంటే ఎందుకంటే అసలు ఏమాత్రము కరెక్ట్ గా మనం లాక్డౌన్ కానీ ఎటువంటి నిబంధనలు పాటించకపోయేసరికి ఏంటంటే ఒకేసారి చాలా మందికి వచ్చింది. చాలా మందికి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ లో ఫస్ట్ వేవ్ తీసుకుంటే 1,00,000 మందికి రీచ్ కావడానికి, ఒక పీక్ రావడానికి మనకు 7-8 months పడితే ఆల్మోస్ట్ అంటే 1 month లోపలనే మనకు 4 lakhs రీచ్ అయింది. అంటే ఒక 4 times మనం చాలా తక్కువ టైంలో అయింది పీక్ రీచ్ అయింది. దాంతో అంటే చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. కాబట్టి సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏంటంటే వైరస్ మార్చుకుంటా ఉంటుంది, మనం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే వస్తూనే ఉంటుంది. వచ్చినా కానీ ఇంత సివియారిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇమ్యూనిటీ కూడా వచ్చింది. దాంతోపాటు మనం వ్యాక్సినేషన్ కూడా మనం మంచిగా వేసుకుంటున్నాము. దాంతోపాటు కాబట్టి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 30-40% ఆ పాపులేషన్ రీచ్ అయిపోయింది. ఇంకొక 20% రీచ్ అయితే మనకు ఇమ్యూనిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే థర్డ్ వేవ్ రావచ్చు, వచ్చిన థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ రావచ్చు, కానీ ఇంత సివియారిటీ ఉండకపోవచ్చు అని చెప్పేసి మనం నిర్లక్ష్యం ప్రదర్శించవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్యాదరింగ్స్ కి వెళ్ళకుండా ఉండడం. ఎందుకంటే గ్యాదరింగ్స్ లో స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్. ఈవెన్ దో మనం వెళ్ళినా కానీ ఒక 1-2 meters దూరంగా మాట్లాడడం. తర్వాత మాస్క్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పెట్టినా కానీ ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది మనం ఎన్ని ఫిల్టర్ చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనం ఆపలేం. ఎందుకంటే గాలి పీల్చిన ప్రతి ఒక్క వాళ్ళకి వైరస్ కూడా పీల్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వైరస్ గాలిలోనే ఉంటుంది కాబట్టి గాలిని ఫిల్టర్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి మనకు వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటి వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే మనకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ కానీ కొద్ది బాడీ పెయిన్స్ కానీ వస్తుంది. వచ్చిన ఫస్ట్ రోజు కనుక మన డాక్టర్ దగ్గర సంప్రదిస్తే మనకి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ వచ్చినా మనం 100% ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. ఫస్ట్ సెకండ్ డే ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది. తర్వాత మనం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాము. ఒక 10 days తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత ఏంటంటే మనకు సాచురేషన్ తగ్గిపోయేంత వరకు మనం పట్టించుకోం. ఆ టైంలో మనం ట్రీట్ చేయడం కొద్దిగా కష్టం. కానీ ఫీవర్ వచ్చిన ఫస్ట్ డే మనం తీసుకుంటే మనం వితౌట్ స్టెరాయిడ్స్ కానీ ఓన్లీ యాంటీవైరల్ తోని చిన్న ట్రీట్మెంట్ తోని మొత్తం పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకే, రైట్. డాక్టర్ శ్రీధర్ గారు, అనిల్ కుమార్ గారు, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పోస్ట్ కోవిడ్ రికవరీలో చాలా మందికి ఈ మధ్య న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఒకప్పుడు లంగ్స్ మాత్రమే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి, ఇప్పుడు బ్రెయిన్ అండ్ చెస్ట్ కూడా, హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా తీసుకుంటే ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ వేవ్ వైరస్ ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంది. అంటే ఏంటంటే మనకి ఏంటంటే వైరస్ ఏంటంటే మన బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వైరస్ ఫీజ్ అయిపోయిందనుకో ప్రాలిఫరేటివ్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ ఫేజ్ వచ్చేసి 2 రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే సైటోకిన్ లాగా, అంటే మన లోపల ఉన్న తెల్ల రక్త కణాలు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ, అంటే ఒక చీమ్ లాంటి, అంటే మనకు వాడుక పరిభాషలో లోపల చీమ్ లాంటి ప్రదర్శన చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే రక్తం గడ్డగట్టించే లక్షణం, అంటే మనకు ఏంటంటే రక్తాన్ని గడ్డగట్టించే లక్షణాన్ని పెంపొందించడం. ఈ 2 వైరస్ ముఖ్య లక్షణాలు. అంటే మొదటి వైరస్ కానీ సెకండ్ వైరస్ కానీ. సెకండ్ వైరస్కి వచ్చేసరికి ఏంటంటే ఈ లక్షణము గడ్డగట్టించే లక్షణం చాలా ఎక్కువగా ఉంది కంపేర్ చేసుకుంటే మొదటి లక్షణంతో పోల్చుకుంటే. మనం ఏంటంటే అలా అయ్యేసరికి ఏంటంటే ఈవెన్ దో మనకు ఇన్ఫ్లమేషన్ వచ్చి తగ్గిపోయినాక, కోవిడ్ వచ్చి తగ్గిపోయినాక కూడా ఈ రక్తం గడ్డగట్టించే లక్షణం ఇంతకుముందు ఏంటంటే ఒక 1 week 10 days పోస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 weeks ఉండేది. కానీ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే చాలా రోజులు ఉంటుంది, గడ్డగట్టించే లక్షణం ఎక్కువ ఉంది. మనం ఏంటంటే కొంతవరకు ఏంటంటే అయినా కానీ ఏంటంటే మనం 1-2 weeks తర్వాత మనకు తెలిసిపోయింది ఈ వైరస్ కొద్దిగా వెరైటీ వైరస్, దీనికి రక్తం గడ్డించే లక్షణం ఎక్కువ ఉందని చెప్పేసి మనము యాంటీకోయాగులెంట్ రక్తము బ్లడ్ థిన్నర్స్ మనం ఎక్కువ ఇవ్వడం జరిగింది. కానీ కొంతవరకు ఏంటంటే ఈ వైరస్ వల్ల రక్తం గడ్డకట్టించిన లక్షణం ఉండడం వల్ల ఏమైందంటే ఈ రక్త ప్రసరణ రక్తం నాళాల లోపల ఈ గడ్డలు పోయి చివరికి ఎక్కడైతే అవయవానికి సప్లై చేస్తుందో అక్కడ అడ్డుపడి, రక్త ప్రసరణకు అడ్డుపడి అక్కడ ఉన్న టిష్యూను డెడ్ టిష్యూగా మార్చే ఛాన్స్ ఉంది. అది బ్రెయిన్ లో అయినప్పుడు ఏంటంటే మనకు సీవే లాగా, అంటే మనకు పారాలిసిస్ లాగా రావడం కానీ, బ్రెయిన్ లో అయినప్పుడు, గుండెలో అయినప్పుడు గుండె జబ్బు లాగా రావడం కానీ, ఇంకా మన ముక్కు ఇటువంటి కణజామాల ఊపిరితిత్తులు ఏంటంటే అలా రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఏంటంటే అక్కడ టిష్యూ డెడ్ టిష్యూ అవుతుంది. అంటే రక్త సరఫరా లేక దానికి సంబంధించిన ప్రోటీన్స్, విటమిన్స్, ఇంకా కణజాలం సంబంధించిన ఇవన్నీ రాక, ఆక్సిజన్ అందక టిష్యూ డెడ్ టిష్యూ అవుతుంది. ఆ డెడ్ టిష్యూ ఏంటంటే ఫంగస్ గ్రో అవుతుంది. ఫంగస్ అనేది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల
సంవత్సరాల నుంచి వెళ్ళి మనిషితో పాటు ఉంటుంది, వాతావరణంలో ఉంటుంది, ప్రతి ప్లేస్ లో ఉంటుంది ఫంగస్. కానీ మనకున్న ఇమ్యూనిటీ ఆ ఫంగస్ ని ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూసుకునేది అన్నట్టు. ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చేసి ఆ టిష్యూ లోపల దానికి సంబంధించిన రక్త ప్రసారం లేకుండా, ఆక్సిజన్ అందకుండా, దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కనుక ఆ టిష్యూ లేకుండా ఉండేసరికి ఏంటంటే అక్కడ ఈ ఫంగస్ గ్రో అవుతుంది. ఈ గ్రో అవుతుంది గ్రో కావడం వల్ల అంటే మనకు బ్లాక్ ఫంగస్ కానీ, మన క్యాండిడియాసిస్ కానీ, వైట్ ఫంగస్ కానీ, ఇంకా ఆస్పెక్ట్ చెల్లో ఫంగస్, ఇటువంటి ఏంటంటే చాలా రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మ్యూకర్ మైకోసిస్ పరిభాషలో చెప్పాలంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా కానీ చాలా రేరుగా అరుదుగా చూస్తారు చాలా వరకు. ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి ఉన్న వాళ్ళకి కానీ, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకే వచ్చేది, వాళ్ళకే ఇమ్యూనో సప్రెషన్ ఉండి వచ్చేది. కానీ ఈ కోవిడ్ వల్ల ఏంటంటే ఫస్ట్ వేవ్ లో ఇంత ఎక్కువగా లేదు, ఎందుకంటే దీనికి రక్తం గడ్డగట్టించే లక్షణము ఆ ఫస్ట్ వేవ్ వైరస్ కు కొంచెం తక్కువ ఉండేది, దీనికి చాలా ఎక్కువ ఉంది డెల్టా వైరస్ కి. అయ్యేసరికి ఏంటంటే ఈ ఫంగస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఆ లాస్ట్ వేవ్ తీసుకుంటే ఈవెన్ దో మేము అంత మందిని చూసినా కానీ ఒక్క కేసు కూడా చూడలేదు. అంటే ఇండియా మొత్తం చాలా మంది చూడొచ్చు, కానీ మేము అంతమంది చూసినా చూడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ దో మనము ఇంతమంది చూసినా కానీ ఒక 10-15 కేసు వరకు మేము కోవిడ్ మ్యూకర్ మైకోసిస్ చూడాల్సి వచ్చింది అన్నట్టు. అంటే ఈ వైరస్ లాస్ట్ వైరస్ కాదు, వైరస్ మార్పు చెందింది. దానివల్ల ఏంటంటే రక్తం గడ్డ పట్టే లక్షణం పెరిగింది, దానివల్ల ఈ బ్లాక్ ఫంగస్ లాంటివి రావడం జరిగింది. దానివల్ల ఇవే కాకుండా గుండె జబ్బులు కానీ, బ్రెయిన్ జబ్బులు కానీ, ఇంకా కాళ్ళలో వేలలో రక్త ప్రసరణ తగ్గిపోయి గ్యాంగ్రీన్ లాంటి అంటే ఏళ్ళు చివర్లు నల్లగా కావడం కానీ, ఇంకా ఎక్కడైనా రక్త ప్రసరణ ఎక్కడైనా ఆగిపోయినప్పుడు ఆ అవయం ఎఫెక్ట్ అయిపోయి దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా అవుతుంది. కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ కూడా గ్యాంగ్రీన్ కూడా మేము చూసాం కొంతమంది పేషెంట్లకు. ఎందుకంటే వాళ్ళ కడుపులో వచ్చేసేసి ఏముండదు, సిమ్టమ్స్ ఏముండవు, కానీ కడుపులో ఆ చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ ప్లేస్ డెడ్ టిష్యూ లాగా మారి వాళ్ళ కడుపులో పిల్లంటి రావడం కానీ, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అంటే ఈ వైరస్ కొద్దిగా వెరైటీ వైరస్, అంటే కొద్దిగా వేరియంట్ తోని ప్రాబ్లం కావడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఓకే రైట్. డాక్టర్ శ్రీధర్ గారు, అనిల్ కుమార్ గారు, చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇందాక మనం పోస్ట్ కోవిడ్ రికవరీలో చెప్పుకున్నట్లుగా మీరు చెప్పిన ఇష్యూస్ అనేవి బ్రెయిన్ అండ్ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు. అసలు అలాంటి ఇష్యూస్ ఎలాంటి వారికి మెయిన్ గా వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ అవి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే కొన్ని ఇయర్స్ వరకే ఉంటుందా? ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు మీరు? ఇప్పుడు బ్రెయిన్ హార్ట్ అంటే ఇన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజులు అని చెప్పలేము. మనము బేసిక్ ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి బ్రెయిన్ మీద అటాక్, గుండె మీద అటాక్ కాదు. గుండె రక్త ప్రసరణ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ మీద అటాక్ రావడం ప్రాబ్లం కానీ, రక్త ప్రసరణ అటాక్ అది ఈ రక్తం గడ్డగట్టడం వల్ల కానీ ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అదేంటంటే నార్మల్ గా దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు అయితే రికవర్ అవుతారో అన్ని రోజులు రికవర్ కావచ్చు. అంటే మళ్ళీ తర్వాత మిగతా నార్మల్ ఉంటుంది. అంటే గుండె జబ్బులు అయినా కానీ, పారాలసిస్ అయినా కానీ, ఇంతకుముందు కోవిడ్ లేకముందు కానీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దానికి స్పెసిఫిక్ గా ఇది పోస్ట్ కోవిడ్ వల్ల రావడం వల్ల ఎంత ప్రాబ్లం అయింది, నార్మల్ గా రాకపోవచ్చు అంటూ ఏమి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే ఇస్తారు. అంటే ఏం ప్రాబ్లం ఉంది ఆ టైంలో వెంటనే రియాక్ట్ అయిపోయి, ఒకవేళ ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతే వెంటనే ఆ రక్తం గడ్డగట్టించే లక్షణాలను తగ్గించేసి ట్రీట్మెంట్ కానీ, దాని తర్వాత రికవరీ ట్రీట్మెంట్ కానీ, ఇంత అవసరమైతే ఇంకా యాంజియో లాంటివి చేయడం కానీ, ఇవన్నీ చేసేసి ఆ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిదండి. రైట్ డాక్టర్, ఈ సిచ్యువేషన్లో విటమిన్ డి అనేది కూడా చాలా మందికి అవసరం అని చెప్తున్నారు. అండ్ చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ బయటకు పంపించిన సిచ్యువేషన్, అలాంటప్పుడు విటమిన్ డి అనేది ఎలాంటి ఫార్మాట్లో తీసుకోవాలి? అంటే బయటికి ఎండ వల్లనే ఖచ్చితంగా వస్తుందా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ టాబ్లెట్స్ వల్ల కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు డాక్టర్ అనిల్ చెప్పినట్టుగా వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్ని మన రెగ్యులర్ ఫుడ్ లో, ప్రతి రెగ్యులర్ గా వచ్చే ఫ్రూట్స్ లో అన్ని దొరుకుతూ ఉంటాయండి. మరీ ఎక్కువ మనం ప్రాబ్లమే లేదు. మనలాంటి ట్రాపికల్ కంట్రీ అంటే ఏంటంటే భూమధ్యరేఖకు అటు ఇటు ఉన్న కంట్రీలో ఎండకు లోటు లేనే లేదు. బయటికి పోయి ఎండ తీసుకోవాలని టైప్ లేదు. మన ఇంట్లో పరిసరాలకు కూడా మనకు టెర్రస్ పైన కానీ మన ఇంట్లో కూడా ఎండ ఆల్మోస్ట్ వస్తుంది. కాబట్టి దాని గురించి కూడా మేము వరి కావాల్సిన అవసరం లేదు. ఈ వైటమిన్ డి, వైటమిన్ సి మనం ఏంటంటే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఆ 10 days కోసం, ఆ 1 week కోసమే ఇస్తారు. కానీ పేషెంట్లు అందరూ ఏమంటారు, చాలా మంది పీపుల్ ఏంటంటే ఇది డాక్టర్ 10 రోజులు ఇచ్చారు, ఇంకా ఎక్కువ వాడితే ఇంకెక్కువ ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి ఎక్కువ వాడడం వల్ల కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వైటమిన్ డి, వైటమిన్ సి, జింక్ అవసరమే, కానీ అవి మందులు ఎప్పుడైనా మందే. కరెక్ట్ డోసులు తీసుకుంటేనే అది మందు, అందుకనే ఎక్కువ తీసుకుంటే విషంతో సమానం. కాబట్టి ఏంటంటే ఈ వైటమిన్స్ గురించి కాకుండా ఏదైనా మనం చెప్పేటప్పుడు కూడా ఏంటంటే
డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరే ట్రీట్మెంట్ ఇస్తే ఒక అర్థం ఉంటుంది. అంతేకాని వైటమిన్స్ వాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళేసేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఫార్మసీ కొనుక్కొని వాడడం వల్ల నష్టం తప్ప లాభం అసలే లేదు. కాబట్టి ఏంటంటే వైటమిన్స్ కాదు, వైటమిన్స్ కన్నా ఎక్కువ రోల్ ఉన్న మెడిసిన్స్ చాలా ఉన్నాయి వైరస్ మనం ఈ కోవిడ్ ట్రీట్మెంట్ లో కూడా. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మంచి ఫుడ్ తీసుకోండి, రెగ్యులర్ గా వచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకా కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి. అంతే తప్ప వైటమిన్ టాబ్లెట్ కొనుక్కొని, వైటమిన్ టాబ్లెట్లు ఏముండేది అంటే ఆ ఒక్క వైటమిన్ ఉంటుంది. ఒక్క వైటమిన్ ఎక్కువ తక్కువ తీసుకున్నా కానీ మిగతా వైటమిన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే కరెక్ట్ అంటే ప్రాసెసింగ్ లేని న్యాచురల్ వైటమిన్స్ లోపలికి వెళ్తాయి. ప్రాసెసింగ్ ఉన్న వైటమిన్స్ కన్నా న్యాచురల్ వైటమిన్స్ లోపలికి పోవడం, బాడీ లోపలికి పోవడం చాలా బెటర్. రైట్. డాక్టర్ అనిల్ కుమార్ గారు, కొంతమంది చిన్న పిల్లలు కోవిడ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళలో శ్రీధర్ గారు పోస్ట్ కోవిడ్ రికవరీ అనేది చాలా మందికి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుందా లేకపోతే ఏమైనా ఎక్కువ ఉండే అవకాశం ఉందా? యాక్చువల్ తీసుకుంటే మన స్మోకింగ్ ఫస్ట్ తీసుకున్నాం. స్మోకింగ్ తీసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనకు ఇన్నెట్ ఇమ్యూనిటీ అని ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే జనరలైజ్డ్ ఇమ్యూనిటీ, అంటే ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చినా దానికి సంబంధించిన ఎటువంటి ప్రోగ్రామ్ లేకపోయినా కానీ చంపే తత్వం ఉండే మన ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఈ స్మోకింగ్ చేయడం వల్ల అది పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మామూలుగా ఏంటంటే మనము రెగ్యులర్ గా మనము గాలి పీల్చడము, నిమిషానికి 12 నుంచి 16 సార్లు గాలి పీల్చుకుంటాం. అంటే పీల్చుకున్నప్పుడు 500 ml అంటే 1/2 లీటర్ గాలి పీల్చుకుంటాం. అంటే నిమిషానికి మనము 6 లీటర్ 6 లీటర్స్ 6 to 10 లీటర్ గాలి పీల్చుకుంటాం. గంటకి చూసుకుంటే ఏంటంటే కొన్ని వేల లీటర్ల గాలి మనం ప్రతిరోజు పీల్చుకుంటూ ఉంటాం, 1,00,000 లీటర్ల గాలి. అలా పీల్చుకున్న గాలి లోపల చాలా రకాల పొల్యూషన్స్ చాలా ఉంటాయి. బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అవన్నిటిని కాపాడేది 90 to 95% వరకు ఇన్నెట్ ఇమ్యూనిటీ కాపాడుతుంది. మనకు బాడీకి తెలియదు, ఏది వచ్చిందో ఏది పోయి తెలియకుండా ఆటోమేటిక్ గా అది రాగానే వెంటనే దాన్ని తినేసేసి దాన్ని చంపేసేసి బయటకు పంపిస్తుంది. అటువంటి ఇమ్యూనిటీని తగ్గించేది, చంపేది స్మోకింగ్. అంటే ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఆ వేడి గాలి కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్ ఎంజైమ్స్ కానీ క్యాన్సర్ కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ రకమైన మనకు ఇమ్యూనిటీ తగ్గించేస్తుంది. దాంతో పాటు ఏంటంటే మన లోపల ఏంటంటే సీలియా మెకానిజం ఉంటుంది. అంటే మన ముక్కు దగ్గర మొదలు పెడితే ఊపిరితిత్తుల లోపల వరకు మన లోపల ఏ మాత్రం డస్ట్ పోయినా ఒక చీపురు లాగా, మన ఇంట్లో డస్ట్ వచ్చినప్పుడు చీపుర్లు ఎలా ఊడ్చి బయటికి పంపిస్తాయో మన లోపల కూడా సీలియా వెంట్రుకల లాగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. మైక్రోస్కోప్ లో, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనబడకుండా చాలా చిన్నగా ఉంటాయి. అటువంటి రెగ్యులర్ గా మన ఇది మూవ్మెంట్ ఇచ్చుకుంటూ బయటకు పంపిస్తూ ఉంటుంది. అంటే డస్ట్ లాంటివి రావడం కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఏమైనా మనకి మనకి మనకు హానికారక అన్ని బయటకు పంపిస్తాయి. అటువంటి చీలియా మెకానిజం కూడా స్మోకింగ్ తగ్గించేస్తుంది. మైక్రోఫేజ్ యాక్టివిటీ తగ్గిస్తుంది, చీలియా మెకానిజం తగ్గిస్తుంది. ఈ పూర్తిగా తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫస్ట్ లైన్ ఇమ్యూనిటీ ఫెయిల్ అవుతుంది. దాని వలన ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు కరోనానే కాదు, మిగతా రకాల జబ్బులు కూడా రెగ్యులర్ గా దగ్గు లాంటి రావడం కానీ, రెగ్యులర్ గా స్ఫుటం లాంటి ప్రొడక్షన్ కానీ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. ఇదే కంటిన్యూస్ గా అయిపోయి లాస్ట్ కి ఏంటంటే ఊపిరితిత్తుల రంధ్రాలు పడిపోయి, ఊపిరితిత్తుల గోడలు పగిలిపోయి, ఇంకా ఇమ్యూనిటీ పడిపోయి, అసలు వాళ్ళకి ఏంటంటే మన ఊపిరితిత్తుల ఫంక్షన్ ఏంటి, గాలిలో 20% ఆక్సిజన్ ఉంటుంది. మన ఊపిరితిత్తుల ఏంటి దాన్ని 100% మార్చి మన బాడీ లోపల ప్రతి పార్ట్కి ఇస్తుంది. అలా ఇస్తేనే మన బాడీలో బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ ప్రతి ఒక్కటి పనిచేస్తుంది కరెక్ట్ గా. లేకపోతే అంటే ఆక్సిజన్ లేకపోతే ఏంటంటే అవంతా దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. దాంతో పాటు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులు ఏంటంటే ఈ స్మోకింగ్ చేయడం వల్ల లోపల ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండా ఊపిరితిత్తులో ఉండే గాలి గదులు, మన లోపల నార్మల్ గా మన ఊపిరితిత్తు లోపల 300 కోట్ల గాలి గదులు ఉంటాయి. మన ఊపిరితిత్తు చిన్నగానే కనబడచ్చు, కానీ అది మనము సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ స్టేడియం అంత పెద్దగా ఉంటుంది. అంటే మనకు గాలి అనేది ఫిల్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటే అది అంతా తగ్గిపోయి చాలా చిన్నగా కావడం వల్ల మనకు ఊపిరితిత్తుల్లో మనకు గాలి సరిగా అందదు. ఇది గాలి సరిగా అందపోయేసరికి మిగతా బాడీ పార్ట్లు అన్ని ఎఫెక్ట్ అయిపోయి చాలా రకాల జబ్బులు వస్తాయి. కిడ్నీ ఫెయిల్ కావచ్చు, గుండె మీద ఎఫెక్ట్ అయిపోయి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, సరిగా ఆక్సిజన్ అందక బ్రెయిన్ లో పారాలిసిస్ రావచ్చు, రకరకాల కారణాలు వస్తుంది. ఒక్క కరోనా వైరస్ గురించి కాదు, కరోనా వైరస్ కాకుండా కరోనా వైరస్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ ఇది జస్ట్ ఏంటంటే 10-15 days ఉంటుంది. దీనివల్ల కంపల్సరీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కానీ స్మోకింగ్ వల్ల ఇదే కాకుండా చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కరోనా స్మోకింగ్ టైంలో కరోనా టైంలో తగ్గించుకోవాలి, మిగతా టైంలో పెంచుకోవాలని కాదు. స్మోకింగ్ ఎప్పుడు అన్నిటికన్నా డేంజర్ స్మోకింగ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఏంటంటే మనకు 2 రకాల ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ ఏంటంటే లివర్ మీద చాలా ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకు లివర్ ఏంటంటే మనకు యాంటీబాడీ ప్రొడక్షన్ చేసి కానీ అన్ని రకాల చేసిన లివర్ చాలా మేజర్ రోల్ పాటిస్తుంది ఇమ్యూనిటీ మన ప్రొడక్షన్ లో. కానీ
మనం ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సప్రెస్ కావడం వల్ల ఈ మనకు కావాల్సిన యాంటీబాడీస్ కానీ ఇంకా తెల్ల రక్త కణాలు కానీ ఇంకా చాలా రకాలు కానీ రాకుండా ప్రొడక్షన్ ఆపడం వల్ల మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దానితో పాటు మనకేంటంటే మనకు ఆయాసం వచ్చినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు మనకు ఒక గుర్తింపు ఉంటుంది. అంటే మామూలుగా అయితే మనకు తగ్గిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, చూసుకోవాలి అనేది ఉంటుంది. ఆ కామన్ సెన్స్ కూడా ఆల్కహాల్ తగ్గించేస్తుంది. అంటే ఆ ఆక్సిజన్ తగ్గిపోయిన విషయం కూడా మనకు తెలియకుండా చేస్తుంది. కాబట్టి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ రెండు డేంజరస్. నాట్ ఓన్లీ కరోనా టైం, ఎవ్రీ టైం డేంజరస్. ఎందుకంటే ఏంటంటే కరోనా ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇంకో 1 year తర్వాత కరోనా అనేది కనపడకపోవచ్చు. దాని తర్వాత ఇంకా వేరే ఫ్లూ రావచ్చు. ఇప్పుడు మన స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఎలా వచ్చిందో ప్రతి సంవత్సరం ఏదో కొత్త వైరస్ వస్తూ ఉంటది. ఇదంతా మామూలుగా ఏంటంటే పురాతన కాలంలో ఫంగస్ ఎక్కువ ఉండేది, తర్వాత బ్యాక్టీరియా వచ్చేది. మన 18th century 19th century బ్యాక్టీరియా వచ్చేది. ఇప్పుడు వైరస్ వస్తుంది. అంటే మీరు చూస్తున్నారు 2004 దగ్గర మొదలు పెడితే సార్స్ వచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇంకా ఇంకా చాలా రకాల వైరస్ వస్తూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా టైంలో మాత్రమే స్మోకింగ్ చేయొద్దు, కరోనా టైంలో మాత్రం ఆల్కహాల్ తీసుకోవద్దు కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఎప్పుడు మానేస్తే ఆటోమేటిక్ గా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి మంచి డైట్ తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా మంచి స్లీప్, స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ చాలా వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకు కరెక్ట్ ఇమ్యూనిటీ ఉంటే ఇటువంటి వైరస్ ఫస్ట్ లైన్ ఇమ్యూనిటీతోనే మనం కొట్టేయచ్చు. కరోనా అది కాదు, కరోనా కానీ ఇంకా పెద్ద వైరస్ వచ్చినా కానీ. కాబట్టి ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొద్దు, మిగతా రెగ్యులర్ గా మనము ఎక్సర్సైజ్ కానీ, రెగ్యులర్ స్లీప్ కానీ, గుడ్ డైట్ కానీ అన్ని మెయింటైన్ చేసుకుంటే మనం ఎటువంటి వ్యాధిని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ శ్రీధర్ గారు, అనిల్ కుమార్ గారు, చిన్న చాలా మందికి సిమ్టమ్స్ అనేవి చాలా హెవీగా ఉంటూ ఉంటాయి, కానీ టెస్ట్ లో మాత్రం నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వచ్చింది కదా అని వాళ్ళు బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు, మిగతా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు అలా ఎందుకు నెగిటివ్ వస్తుంది సిమ్టమ్స్ ఉన్నా కానీ? యాక్చువల్గా తీసుకుంటే మనము మీరు వైరస్ ర్యాపిడ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ అని అంటే దానికి సంబంధించిన విషయం చెప్తాను. ఎందుకంటే మీరు టెస్ట్ నెగిటివ్ పాజిటివ్ అనేది మోస్ట్లీ వైరస్ అనుకుంటున్నాను నేను. ర్యాపిడ్ వైరస్ అనేది మనకు కరోనా 2 phases ఉంటుంది. ఒకటి ఏంటంటే వైరల్ ఫేజ్, అంటే వైరల్ మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత 3 to 5 days లో వైరస్ రెప్లికేషన్ జరిగి ఆ వైరస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆ వైరస్ ఫేజ్ మామూలుగా ఏంటంటే 10 days వరకు కానీ 14 days వరకు కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. 1 week నుంచి 10 days వరకు ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకి ఇన్ఫ్లమేటరీ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు వైరస్ మన లోపలికి వెళ్ళగానే, బాడీ లోపలికి వైరస్ వెళ్ళగానే దానికి వైరస్ రెప్లికేషన్ అయిపోయి ఎక్కువ వైరస్ ప్రొడక్షన్ ఉంటుంది, వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అప్పుడు చేసుకున్నప్పుడు ఏంటంటే 10, 12, 11 అట్లా వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఏంటంటే మళ్ళీ తర్వాత 1 week తర్వాత 10 days తర్వాత వైరస్ లోడ్ తగ్గిపోయి 30 అలా వచ్చేసి వైరస్ షెడ్అప్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే వైరస్ మన లోపలికి ఎంటర్ కాగానే అది వైరస్ లంగ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే చేస్తూ ఉంటుంది. మనకు లంగ్స్ లోపల ఆల్మోస్ట్ లేదంటే కిడ్నీ, మనకు ఒక కిడ్నీ ఉంటే మనకు ఫంక్షనింగ్ ఉంటుంది, లివర్ 40% ఫంక్షనింగ్ ఉంటుంది అనేటట్టు కూడా లంగ్స్ కూడా ఒక 40% లంగ్స్ కనుక పనిచేయడం కనుక ఉంటే మనకు రెస్టింగ్ కండిషన్స్ లో మామూలు కూర్చున్నప్పుడు గాలి నుంచి ఉన్న 20% ఆక్సిజన్ తీసుకుని 100% మన బాడీకి సరిపోయేంత ఇవ్వగలుగుతాం. మిగతా 60% రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది నార్మల్ పీపుల్ లో. రిజర్వ్ కెపాసిటీ అంటే అది ఏంటంటే మనం మెట్లెక్కినప్పుడు కానీ, పనిచేసినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ ఇట్లా ఆ రిజర్వ్ కెపాసిటీ రిక్రూట్ అయిపోయి ఎక్కువ ఆక్సిజన్ మనకు అవసరం, బాడీకి అవసరం కాబట్టి అప్పుడు సప్లై చేసే కెపాసిటీ ఉంటుంది. వైరస్ ఏంటంటే లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ 1-2 days మనకి ఏంటంటే వైరస్ రెప్లికేషన్ స్టార్ట్ అయిపోయి మెల్లగా అది లంగ్స్ లో లీషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి ఒక 1 week తర్వాత లంగ్స్ లో లీషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. లంగ్స్ ఏంటంటే మనకి 10%, 20% లంగ్స్ పాడైనప్పుడు కూడా మన సాచురేషన్ పడిపోదు, నార్మల్ అనిపిస్తూ ఉంటుంది మనకి. మనము ఏదైనా పని చేసినప్పుడు, అంటే మనం ఎక్కడ పని చేసినప్పుడు బెట్లెక్కినప్పుడు దూరం మొత్తం ఆయాసం వస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంది, మనకు మామూలుగా జ్వరం వచ్చింది కదా, వీక్ ఉన్నాం కాబట్టి, మజిల్ పెయిన్ కాబట్టి మనకు ఆయాసం వచ్చింది అనుకొని మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు గుర్తుపడతాం కానీ తర్వాత మనం ఫీవర్ రాదు. ఇక మెల్లమెల్లగా లంగ్స్ మనకు తెలియకుండా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. 30%, 40% అక్కడ ఎక్కువ పాడైనప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా మన సాచురేషన్ 95, 94, 97, 98 అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 93 నుంచి 98 వస్తుంది. ఆ టైంలో కూడా మనం రెస్పాండ్ కాకపోతే ఇంకా ఊపిరితిత్తులు 50% కూడా పడిపోయి మనకి 50% పడిపోయినప్పుడు మనం గుర్తించాం. 50% దగ్గర స్టార్ట్ అయినప్పుడు 95, 94 వచ్చింది, 93 వచ్చింది అప్పుడు మనం సీరియస్ అవుతాం. మనకి అప్పుడు మన రిజర్వ్ కెపాసిటీ లేదు, ఆల్మోస్ట్ 50% లంగ్స్ పాడైపోయినాయి. ఓన్లీ 10-15% ఇంకా పాడైపోతే మనము ఇంకా సాచురేషన్ బాగా పడిపోతుంది. ఆ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ టైంలో మనము ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆ టైంలో మనం టెస్ట్ చేసుకుంటాం, ర్యాపిడ్ టెస్ట్ నెగిటివ్ పాజిటివ్. ఆ టైంలో వైరస్ ఉండదు. వైరస్ ఏంటంటే మన లోపలికి, బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన లోపల తెల్ల రక్త కణాలను డిస్టర్బ్ చేసేసి మన లోపల తెల్ల రక్త కణాలు మనకే అగెనిస్ట్ గా ఫైట్ చేసేసి ఆ వైరస్ వెళ్ళిపోతా ఉంటాయి.
వైరస్ ఫస్ట్ వీక్ లో చేసినప్పుడే పాజిటివ్ వస్తుంది. ఇంత సీరియస్ అయినప్పుడు వైరస్ చేసినప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఇంకా పేషెంట్ ఏంటంటే మాకు నెగిటివ్ వచ్చింది, మాకు వైరస్ కరోనా కాదు ఇంకా వేరే చెప్పని చెప్పేసి వాళ్ళు వాడుకోవడం వల్ల కూడా చాలా మంది డెత్ లేని, చాలా వరకు లంగ్స్ పాడైపోయి ఇంట్యూషన్కి వెళ్ళిపోయినారు. కాబట్టి ఏంటంటే మనకు జ్వరం వచ్చిన ఫస్ట్ డేనే మనము ఈ ర్యాపిడ్ టెస్ట్ కానీ ఆర్టీపీసీ టెస్ట్ కానీ చేస్తే వైరస్ ఎక్కువ లోడ్ ఉంటుంది. అప్పుడు సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వైరస్ తగ్గిపోయే ఛాన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వైరస్ మనకు ప్రాబ్లం చేయట్లేదు. వైరస్ వచ్చేసి మన ఇమ్యూనిటీ దెబ్బతీసి ఒక రకమైన ఆటో ఇమ్యూనిటీ ప్రొడక్షన్ చేస్తుంది మన లోపల, బాడీ లోపల. దాని వల్లనే పోస్ట్ కోవిడ్ కూడా మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. వైరస్ లోపల ఉండి కాదు, వైరస్ వచ్చి మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ చేసిపోతుంది వైరస్. కాబట్టి ఏంటంటే మనము లేట్ ఫేజ్ లో మనం టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, కానీ జబ్బు మాత్రం డెఫినెట్ గా ఉంది. ఆ జబ్బును కంట్రోల్ చేయడానికి యాంటీవైరల్ అప్పుడు పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి, మనం బ్లడ్ థిన్నర్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ ఇటువంటి ఇచ్చి తగ్గిస్తూ ఉంటాం. కాబట్టి డాక్టర్కే ఇవన్నీ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా మంది పేషెంట్ చూస్తూ ఉంటారు కాబట్టి ఏ పేషెంట్కి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే జ్వరం వచ్చిన ఫస్ట్ డేనే డాక్టర్ సంప్రదించేసి మీరు ఇంటి దగ్గర మంది వాడాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గుర్తించాం కూడా కొన్నిసార్లు జ్వరం కూడా ఏంటంటే మనం బయటకు గుర్తించేంత సీరియస్ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకు కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది, కొద్దిగా బాడీ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి వాసన మాత్రమే పోతుంది, జ్వరం కూడా రాకపోవచ్చు. ఏమైనా బాడీలో ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్, ప్రపంచం అంతా ఒక వ్యాధి ప్రపంచ మహమ్మారిగా స్ప్రెడ్ అయినప్పుడు ఆ టైంలో ఏదైనా జ్వరం లాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అన్లెస్ ప్రూవ్డ్ అది కరోనా అనుకోవాలి. కరోనా అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి చెప్తే కరోనా కాదా అవునా చెప్తాడు. కరోనా కాదు అన్నప్పుడు అప్పుడు మనం వేరే ట్రీట్మెంట్ పోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏంటంటే కరోనా పాండమిక్ నడుస్తుంది, ఈ టైంలో ఏమొచ్చినా ఫస్ట్ కరోనా అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి టెస్ట్ ఏది అవసరమో అదే, ఎక్కువ తక్కువ టెస్ట్ గారు. మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మనకు ఓన్లీ వైరస్ గుర్తుపడి సరిపోతుంది. తర్వాత అప్పుడు సిటీ స్కాన్ అవసరం లేదు, ఎక్స్రే అవసరం లేదు, బ్లడ్ టెస్ట్ కొన్ని అవసరం ఉంటాయి. సెకండ్ వీక్ లో ఇవన్నీ అవసరం ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా మంది డాక్టర్లకి చాలా సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, ఈ సంవత్సరం నుంచి చాలా మంది కేసులు చూస్తున్నారు కాబట్టి చాలా అవగాహన ఉంటుంది. ఇవన్నీ పల్మనాలిస్ట్ అనే కాదు, మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చాలా ఎక్కువ నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీకు దగ్గరలో డాక్టర్లకు వెళ్ళి చూపించుకొని అది కరోనా కాదా, కరోనా అయితే వాళ్ళ చేతులు అయితే వాళ్ళు చేస్తారు, లేకపోతే ఇంకా వేరే హాస్పిటల్ పంపిస్తారు. ఫస్ట్ మాత్రము మనము మన సొంత డిసిషన్ తీసుకోవద్దు, సొంత టెస్టులు చేసుకోవద్దు, సొంత మెడిసిన్ వాడద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.